వివరాలలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక సెప్టెంబర్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తేసు నామము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లే. మానిటర్స్ లో నా సౌండ్ పెంచు, నా వాయిస్ పట్ల మ్యూజిక్ తగ్గించి నా సౌండ్ పెంచు. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తారములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. అన్ని
అభిషక్తుడైన యేసునామము సమస్త బాధలను తొలగించును. అభిషక్తుడైన యేసునామము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ, ఆయన ఆత్మతో నింపబడిన ప్రతి ఒక్కరూ ధన్యులే. హల్లెలూయా. కన్య మరియ పైన సర్వోన్నతుని శక్తి కమ్ముకుందంట. ఆ పరిశుద్ధాత్మ శక్తి కమ్ముకున్న ఆ స్త్రీ ఎలా అయిపోయిందంటే ధన్యురాలైపోయింది. ఏంటండి? ధన్యురాలు. పరిశుద్ధాత్మ శక్తి ఎవరైతే పొందుకుంటారో, ఆ ఆత్మ చేత ఎవరైతే నింపబడతారో వారందరూ ధన్యులే. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషి వ్యక్తిగత జీవితంలో ఎలా పని చేస్తాడు, నా వ్యక్తిగతం, నీ వ్యక్తిగతం, నీ పర్సనల్ లైఫ్లో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో నేను కొన్ని విషయాలని ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నాను. వినడానికి మీరు సిద్ధమేనండి? చూడండి, మొట్టమొదటిగా నా వ్యక్తిగత జీవితానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా తోడ్పడతాడు, ఎవరికో కాదు, నా వ్యక్తిగత జీవితానికి, నా పర్సనల్ లైఫ్లో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎలా సహాయపడతాడంటే, మొట్టమొదటిగా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని నీ యొక్క జీవితంలో వృద్ధి చేస్తాడు. ఏంటి చెప్పండి? ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని. ఎవరి వ్యక్తిత్వం? పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిత్వాన్ని నాలో డే బై డే పెంచుకుంటా వెళ్ళేవాడు ఎవరు అనంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఏంటి పరిశుద్ధాత్మ వ్యక్తిత్వం ఏంటి? వాట్ ఈస్ ది క్యారెక్టర్ ఆఫ్ హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మని యొక్క క్యారెక్టర్ ఏంటండి? ఆయన వ్యక్తిత్వం ఏంటి? ఆయన వ్యక్తిత్వం నాలో పెరగడం ఏంటి? ఆయన గుణలక్షణాలు నాలో వృద్ధి చేయడం ఏంటి? ఏది పరిశుద్ధాత్మ యొక్క గుణలక్షణాలు అంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. ఆత్మఫలం ఏమనగా, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం. అందరూ చెప్పండి. ప్రేమ, తర్వాత సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ ఏంటండి? 9 గుణలక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రేమ అనేది ఒక క్యారెక్టర్. క్యాథరిన్ ప్రేమ కలిగిన వ్యక్తి అనేది ఏంటి? అది స్వభావం. క్యాథరిన్ బాగా చదవగలదు అంటే అదేంటి? నా స్వభావం కాదు, అది నా సామర్థ్యత. పరిశుద్ధాత్ముని యొక్క సామర్థ్యత 9 వరాలైతే, పరిశుద్ధాత్ముని యొక్క స్వభావం ఏంటంటే 9 ఆత్మ ఫలాలు. ప్రేమ అనేది పరిశుద్ధాత్ముని యొక్క స్వభావం. సంతోషం అనేది ఆయన స్వభావం. సమాధానం ఆయన స్వభావం. దీర్ఘశాంతం అనేది ఆయన యొక్క క్యారెక్టర్. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క స్వభావం ఎలాంటిదంటే, ఆయన చాలా కంట్రోల్డ్గా ఉంటాడు, ఆయన చాలా శాంతంగా ఉంటాడు. ఇది ఆయన యొక్క స్వభావం. మరి మీరు అడగచ్చు, అది ఆయన స్వభావం, మరి నాకేంటండి? నాకేంటి? పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమగా ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసం కలిగి ఉంటాడు, పరిశుద్ధాత్ముడు సమాధానం కలిగి ఉంటాడు. నాకేంటి? దానివల్ల నాకేంటి ప్రయోజనం అని అంటే, ఈ పరిశుద్ధాత్మ దేవుడు మీ లోపలికి వచ్చినప్పుడు ఒక్క రోజులోనే మీరు ప్రేమామూర్తులుగా మారిపోరు. ఒక్క రోజులోనే ఆయన ఇలా వచ్చాడండి, కాన్ఫరెన్స్లో పరిశుద్ధాత్మ దేవుడు నా లోపలికి వచ్చాడండి, నెక్స్ట్ రోజు నుండి నేను అందరినీ ప్రేమించేస్తున్నాను అని అంటే అది యాక్టింగ్ అనుకోవాలి.
ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడిది నీది నాట్ వన్ డే డీల్, ఇది ఒక్కరోజు డీల్ కాదు. పరిశుద్ధాత్మ దేవుడిది మనది ఎలాంటి సంబంధం అంటే ఎవ్రీడే. సో పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి వచ్చిన తర్వాత మనము ఆయన సహవాసం చేస్తూ ఉండగా, అందుకనే ఉంది కదా, తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం. అంటే ఎంత దగ్గర సహవాసం కలిగి ఉంటామో, పరిశుద్ధాత్మ దేవుడిని లోపలికి వచ్చేసిన తర్వాత నాకు ఆయనకి సంబంధం లేదు కాదు. ఎవరైతే ప్రతిరోజు దగ్గర సంబంధము పరిశుద్ధాత్మునితో కలిగి ఉంటారో, కొన్ని రోజులు అవ్వగా పరిశుద్ధాత్మలో ఉన్న అదే ప్రేమ నీలో జనులు చూడడానికి ప్రారంభిస్తారు. పరిశుద్ధాత్మలో ఉన్న అదే ఒక సమాధానము, అదే సంతోషము. హల్లెలూయా. మనం చెప్పుకోక్కర్లేదు, ఎందుకంటే ఇదేంటంటే స్వభావం. ఏంటి చెప్పండి? స్వభావం. మన స్వభావంలో ఏం జరుగుతుందంటే ఒక చేంజ్ జరుగుతుంది. ఎప్పుడు? ఎవరొచ్చాక? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాక. చాలామంది పరిశుద్ధాత్మ అంటే స్వస్థతలండి, అద్భుతాలండి, ప్రవచనాలండి, ఆయన ఫుల్ పవర్లో ఉంటారండి. అవును, ఆయన పవరే, అది ఆయన సామర్థ్యత, ఆయన నీ ద్వారా అందరికీ చేయించే కార్యాలు. కానీ నిన్ను వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నీ స్వభావాన్ని చెక్కుతా వస్తాడు. ఆయన స్వభావం ఏదైతే ఉందో దానిని నీలో డే బై డే పెంచుకుంటా వస్తాడు. నేను స్టార్టింగ్లో పరిశుద్ధాత్మ పొందక ముందు నా స్వభావం ఎలాంటిదంటే నాకు చాలా కోపం వస్తుంది. అంటే ఏదైనా ఒక చిన్న మిస్టేక్, నాకు చాలా పర్ఫెక్ట్గా జరగాలి ఏదైనా పని, ఇంత చిన్న మిస్టేక్ వచ్చిందంటే నేను అస్సలు సహించను, చాలా సీరియస్ అయిపోతాను. వాళ్ళతో మాట్లాడను కూడా, మాట్లాడాలని కూడా అనుకోను. ఇది నా స్వభావం. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నానో నాకు ఒక్క రోజులో నా స్వభావంలో మార్పు తెలియలేదు. కానీ నేను పరిశుద్ధాత్మ పొందుకుని 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు నాకు అర్థమవుతుంది నా దేవుడు నా స్వభావాన్ని ఎలా మార్చుకుంటా వచ్చాడో. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మన క్యారెక్టర్ని చేంజ్ చేస్తాడు. మీకు అర్థం అవడానికి ఒక విషయం చెప్తాను. మీ ఇంటికి ఒక అతిథి వచ్చారు. ఆ అతిథి మీ ఇంటిలోనే ఉంటున్నాడు. ఆ అతిథికి మీకు సంబంధం ఏర్పడింది, కొన్ని రోజులు అయ్యింది, కొన్ని సంవత్సరాలు అయింది. మీరు మాట్లాడుతూ ఉంటారు, టైం ఉన్నప్పుడల్లా ఆ అతిథితో మాట్లాడుతూ ఉంటారు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మీరు ఎలా అయిపోతారంటే ఆ యొక్క వ్యక్తి, ఆ అతిథి యొక్క గుణలక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి అలా మీలోకి ఏమైపోతాయంటే ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఆ వ్యక్తికి ప్రేమ ఉంటే మీకు ప్రేమ వచ్చేస్తుంది. ఆ వ్యక్తి ఊరకనే కోప్పడితే నీకు కూడా ఏమొచ్చేస్తుంది? ఊరకనే కోపం వచ్చేస్తుంది. అందుకని లోకల్లో అంటారు కదా, నువ్వెవరో తెలియాలంటే నీ ఫ్రెండ్ని అడుగు. పరిశుద్ధాత్మ కూడా అంతేనండి. కొంతమంది అడుగుతున్నారు, నేను పరిశుద్ధాత్మ పొందుకుని భ్రష్టుడైపోయా. దానికి కారణం పరిశుద్ధాత్ముడు కాదు, దానికి కారణం మనమే. ఎందుకు పరిశుద్ధాత్మ పొందుకున్నాక నువ్వు ఇంకా దిగజారిపోవడం ఏంటి? నీ స్వభావంలో మార్పు రావాలి కదా. అంటే దానికి కారణం ఏంటంటే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మతో సంబంధంలో లేడు. మీ ఇంటికి వచ్చిన అతిథిని ఒక రూమ్లో గెడపెట్టి తాళం పెట్టేసి ఉంచారనుకోండి, ఆ వ్యక్తి యొక్క స్వభావం ఏదైనా మిమ్మల్ని ప్రభావితం చేస్తుందా? చెయ్యదు. ఆ వ్యక్తిలో ఉన్న ప్రేమ వస్తుందా? రాదు. కానీ ఆ అతిథితో రోజు గంటల కొలది నువ్వు మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తికి ఎవరి మీద కోపమో నీకు ఆ వ్యక్తి మీదే కోపం వచ్చేస్తుంది. ఆ వ్యక్తికి ఎవరి మీద ప్రేమో నీకు ఆ వ్యక్తి మీద ప్రేమ కలుగుతుంది. ఇది ఎలా జరుగుతుందంటే ఆ వ్యక్తితో సహవాసము చెయ్యగా. అందరు చెప్పండి, సహవాసము. అందుకనే ప్రతి క్రైస్తవుడు ప్రతిరోజు ఏం చేయాలంటే పరిశుద్ధాత్మునితో దగ్గర సంబంధం, ఏంటి చెప్పండి, దగ్గర సంబంధాన్ని కలిగి ఉండాలి. అలా సహవాసం చెయ్యగా ఈ ఆత్మఫలాలన్నీ ఒకటి తర్వాత ఒకటి నీలో పెరగడానికి ప్రారంభిస్తుంది. హల్లెలూయా. ఒక సేవకుడు, ఒక పెద్ద సేవకుడు, బలంగా వాడబడుతున్న సేవకుడు, ఆయన ఒక సాక్ష్యం చెప్పారండి. ఆయన పరిశుద్ధాత్మ పొందుకోకముందంట ఆయన ఒక్కరోజు కూడా ఉపవాసం ఉండలేడంట. అంటే తిండి అంటే ఆయనకు అంత మక్కువ. ఏది చూసినా టప్పు 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 నోట్లో వేసుకునేవాడంట.
సెల్ఫ్ కంట్రోల్ ఉండేది కాదంట. కానీ ఈ పరిశుద్ధాత్మని పొందుకున్నాక ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎంత అతన్ని మలిచాడంటే 40 రోజులు 50 రోజులు ఆహారం ధ్యాస కూడా లేకుండా ఆహారం మీద అంతటి కంట్రోల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. మీరు అడగచ్చు, ఆహారంలో అంత కంట్రోల్ ఉండాలా అండి అని అంటే, హవ్వ ఒకే ఒక విషయంలో ఓడిపోయిందండి. తిండి విషయంలోనే మొత్తం జీవితం అంతా ఖరాబ్ చేసుకుంది ఆ స్త్రీ. అన్నిట్లో మితముగా ఉండడం, ఇవన్నీ స్వభావం ఎవరి ద్వారా కలుగుతుందంటే పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది. అందుకే నేను చెప్పాను కదా, పరిశుద్ధాత్మ దేవుడు వెలపెట్టి కొనలేని ఆస్తి. ఇక్కడ పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు ఈరోజు మీరు కాలర్ ఎగరేసుకొని చెప్పాలి ఏమనంటే, పరిశుద్ధాత్మ దేవుడు అనే బంగారం నా ఇంటిలో ఉంది, నా హృదయంలో ఉంది. హల్లెలూయా. సో ఇది మొదటిది. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడన్నాను? ఆత్మ ఫలాలను మనలో వృద్ధి చేస్తాడు. ఎప్పుడు? ఆయనతో సహవాసం చెయ్యగా. రెండవదిగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, మన వ్యక్తిగత జీవితంలో దేవుని స్వరాన్ని మనము వినున్నట్లు చేస్తాడు. అందరు చెప్పండి, దేవుని స్వరాన్ని మనం వినున్నట్లు, మన చెవులు వినున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడంట. పరిశుద్ధాత్మ పొందుకున్న ప్రతి ఒక్కరికి అనుభవం ఉంటుంది. ఏంటంటే, వాళ్ళ హృదయంలో ఎవరో ఒక వ్యక్తి మాట్లాడుతున్నట్టు, ఏదో ఒక మనిషి మాట్లాడుతున్నట్టు లోపల వాయిస్ ధ్వనిస్తూనే ఉంటుంది. పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళకి ఆ అనుభవం తెలుసు. అప్పటి వరకు దేవుని స్వరం వినలేని వారు దేవుని స్వరాన్ని వినడానికి ప్రారంభిస్తారు. హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయం 22వ వచనం. పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. పరిశుద్ధాత్ముడు అంట యేసు ప్రభు బాప్తిసం తీసుకుంటున్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక శరీర ఆకారముతో, ఎందుకంటే పరిశుద్ధాత్మ, ఆత్మకేం లేదు, శరీరము లేదు. సో పరిశుద్ధాత్మ, ఆ ఆత్మ ఒక పావురపు ఆకారంలో ఎవరి పైకి దిగి వచ్చిందంట? యేసు పైకి దిగి వచ్చిన తర్వాత పరిశుద్ధ గ్రంథంలో ఉంది, అప్పుడు ఏంటి చెప్పండి? అప్పుడు దెన్ నీవు నా ప్రియ కుమారుడవు, నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నానని, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు పావురాకారంలో దిగిరాగానే అప్పుడు, అందరు చెప్పండి, అప్పుడు. ఇంగ్లీష్లో అయితే దెన్ అంటే దాని తర్వాత అనుంది. దెన్ ఆ తర్వాత ఏం జరిగింది? దేవుని స్వరము అక్కడ వినబడుతుంది. హల్లెలూయా. మన స్వరము దేవునికి వినిపించడం ఒక ఎత్తు అయితే, మన గొంతు దేవునికి వినిపించడం ఒక ఎత్తు అయితే, దేవుని యొక్క గొంతు మన చెవుల్లో వినబడాలి. అలా వినిపింప చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ. మూడవదిగా, ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన వ్యక్తిగత జీవితానికి ఎలా తోడ్పడతాడంటే, ఆయన ఒప్పింప చేస్తాడు. హిల్ కన్విక్ట్ us. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి అందరు చెప్పండి, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును గూర్చి ఒప్పుకొన చేయును. హల్లెలూయా. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు చేసే ముఖ్యమైన పని ఏంటంటే, మనం ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతున్నామో మనల్ని ఒక తాడు పెట్టి దగ్గరికి చేర్చేవాడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. పాపం చేస్తున్నప్పుడు గద్దిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు ఇంకా దూరం అయిపోతున్నావంటే, నిన్ను చెప్తున్నాను కదా, ఎక్కడికి పోనీయకుండా ఒక తాడు కట్టి నువ్వు చేసిన తప్పులన్నీ తెలుసుకొనున్నట్లు జ్ఞానోదయం కలుగజేసి నిన్ను తండ్రి వద్దకు నడిపించేవాడు ఎవరు అనంటే పరిశుద్ధాత్మ దేవుడు. తప్పిపోయిన కుమారుడు యొక్క కథలో పరిశుద్ధ గ్రంథంలో ఉంది. చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు
నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడి ఆకలి చచ్చిపోవచ్చు. అప్పుడు అందరు చెప్పండి, బుద్ధి వచ్చినప్పుడు. అందరు చెప్పండి, బుద్ధి వచ్చినప్పుడు. బుద్ధి అంటే ఇది ఎవరి వలన కలిగేదంటే పరిశుద్ధాత్ముని వలన కలిగేది. జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఒక మనిషికి జ్ఞానోదయము అప్పటికప్పుడు పుట్టుకుని రాదు, బూమ్ బామ్ అనగానే ముట్టుకుని రాదు. పరిశుద్ధాత్మ దేవుడు లోపలుండి ఆయన ఏం చేస్తాడంటే బుద్ధిని కలుగ చేస్తాడు. క్యాథరిన్, నువ్వు చేసేది తప్పు, మరలా వెళ్ళిపో, మీ డాడీ దగ్గరికి వెళ్ళిపో, మీ నాన్న దగ్గరికి వెళ్ళిపో. ఇలా నువ్వు మీ నాన్నకి దూరంగా ఉండడం చాలా డేంజర్. వెళ్ళిపో మీ డాడీ దగ్గరికి, ఆయన పాదాలు పట్టుకో, ఆయన క్షమిస్తాడు, ఆయన నిన్ను మన్నిస్తాడు. ఇది అంతా ఎక్కడ జరిగే ప్రాసెస్ అంటే హృదయంలో జరిగే ప్రాసెస్. ఇది ఎవరు చేస్తున్నారు ఈ ప్రాసెస్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. అందుకని తనకు అనిపిస్తుంది, నేను పరలోకపు తండ్రికి విరోధంగా నేను ఏం చేశాను, పాపం చేశానని తనకు మనశ్శాంతి లేదు. అందుకనే వెళ్ళిపోయాడు ఎక్కడికి, తండ్రి దగ్గరికి. ఈ తప్పిపోయిన కుమారుడిని గనక పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేయకపోయి ఉంటే అతను అనుకునేవాడు, ఇంకా 4-5 రోజుల్లో సస్తాను, ఇక్కడే ఉంటాను అనుకునేవాడు. కానీ తండ్రి ప్రేమను గురించి ఈ లోపలున్న ఆత్మ ఒప్పింప చేయడం మొదలుపెట్టింది. హల్లెలూయా. సో మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడండి, ఒప్పింప చేస్తాడు. నాలుగవదిగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే సమస్తాన్ని బోధిస్తాడు. ఏంటి చెప్పండి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్తాడు, ఎక్కడికి వెళ్ళకూడదో కూడా చెప్తాడు. కొన్ని మీటింగ్స్కి వెళ్ళొద్దు అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. నాకు సంచి ఉంది, నేను వెళ్ళిపోతా ఎక్కడికి పడితే అక్కడ అంటే ఇక్కడ డేంజర్ కూడా ఉంది. చూడండి మార్కు సువార్త 1:12. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని పోయాను. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే యేసుని బలవంతంగా ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నాడు, అరణ్యంలోనికి తీసుకెళ్ళిపోతున్నాడు. అరణ్యంలోనికి నడిపించిన అదే పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళా ఏం చేస్తున్నాడంటే ఆపుతున్నాడు కూడా. చూడండి అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పెను. అపోస్తుల కార్యం 16:6 కూడా చదవండి. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతీయా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు మూసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత స్పెసిఫిక్గా మనల్ని నడిపిస్తాడంటే కొన్ని స్థలాలకేమో బలవంతంగా తోసేస్తాడు, కొన్ని స్థలాలకేమో బలవంతంగా ఆపేస్తాడు. ఈ పరిశుద్ధాత్మని కలిగి ఉన్నవారు తప్పటడుగులు వేయడం అసాధ్యము. ఎందుకంటే ఆయనే క్షణక్షణం ఇలా చేయి, అలా చేయి, ఇలా వెళ్ళు, అలా వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళొద్దు అని ఆయన నడిపింపులోనికి మనల్ని తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈ పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ మాత్రమే కాదు, నాకు కూడా ఆయన పరిచర్య చేస్తున్నాడు. హల్లెలూయా. 4 పరిచర్యలు. ఒకటి ఏంటి, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని నాలో వృద్ధి చేయడం. 2 ఏంటి, దేవుని స్వరాన్ని మనం వినున్నట్లుగా చేయడం. 3 ఏంటి, ఒప్పింప చేయడం, తండ్రికి మనల్ని అనుసంధానం చేయడం. 4 ఏంటి, సమస్తాన్ని బోధించడం. హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి. పరిశుద్ధాత్ముడా, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్నారయ్యా. వీరి పైకి నీ ఆత్మ బలముగా దిగి వచ్చును గాక.
అయ్యా తండ్రి, మా ద్వారా నీకు సంతోషమే కలగాలి, కానీ ఏనాడు నిన్ను దుఃఖ పెట్టకూడదయ్యా, ఏనాడు నిన్ను బాధ పెట్టకూడదయ్యా, ఏనాడు నీ గాయాల్ని రేపకూడదయ్యా. నీతో సహవాసం చేయాలయ్యా. ఇక్కడున్న మేమందరం గంటల కొలది పరిశుద్ధాత్ముడా నీ పాదాల దగ్గర ఉంటూ నీతో సహవాసం చేయాలయ్యా, నీతో సహవాసం చేయాలయ్యా, నీ సన్నిధిలో కూర్చోవాలయ్యా. పరిశుద్ధాత్ముడా, నీ స్వాధీనానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక సెప్టెంబర్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 903-222-4646 మరియు 903-222-4747. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.